డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. Hello everyone, welcome to Compete Minds. I hope all are doing well and I hope everyone performed well in the mock test. Now let us see solutions for the questions. The first one in English section. A period of 10 minutes dash assigned to each performer. ఈ fill in the blank questions లో మనం కరెక్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 10 minutes అని ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. బట్ దీన్ని ఎంటైర్ ఒక పీరియడ్గా మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. ఈ సింగులర్ సబ్జెక్ట్తో పాటుగా మనం కేవలం సింగులర్ వర్బ్ని మాత్రమే వాడవలసి ఉంటుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఏ పీరియడ్ ఆఫ్ 10 minutes ఈజ్ అసైన్ టు ఈచ్ పర్ఫార్మర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ 10 minutes అనే దాన్ని మనం ఒక సింగిల్ పీరియడ్గా మనం పరిగణిస్తాం కాబట్టి మనం కేవలం సింగులర్ వర్బ్ని మాత్రమే ఇక్కడ మనం వాడగలం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 2. నౌ లెట్ us see the next question. Observe this. See dash skillfully play the guitar and sing simultaneously. ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి షీ అంటే ఆమె యొక్క ఎబిలిటీని మనం ఈ సెంటెన్స్ లో అబ్జర్వ్ చేయవచ్చు. She skillfully play the guitar and sing simultaneously. సో ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనం మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కెన్ అని వాడుతామండి. సో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. మైట్ని మనం ఒక పెర్మిషన్ కోసం లేదా ఒక పాజిబిలిటీ కోసం మనం వాడుతాం. అలానే యూజ్ ఇట్ టుని మన పాస్ట్ హ్యాబిట్ కోసం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. I used to stay in Bangalore. Now I shifted to Hyderabad. ఈ విధంగా మనం ఒక పాస్ట్కి సంబంధించినటువంటి యాక్షన్ని అంటే ఒక హ్యాబిట్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం యూజ్ ఇట్ టుని వాడుతాం. అయితే ఈ సెంటెన్స్లో మనకి ఒక ఎబిలిటీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కెన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. By this time tomorrow I dash the work assigned to me. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఫ్యూచర్లో ఒక పర్టికులర్ పాయింట్ కంటే ముందు ఒక టైం ఒక యాక్షన్ జరుగుతుంది అనేది ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, బై దిస్ టైం టుమారో అంటే మనం టైం లైన్లో ఫ్యూచర్లో ఒక పాయింట్ కంటే ముందు ఒక యాక్షన్ జరుగుతుంది అని చెప్పే సందర్భంలో ఈ యాక్షన్ ఉందని మనకి అర్థమవుతుంది. ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో ఒక పర్టికులర్ పాయింట్ కంటే ముందే జరుగుతుంది అని చెప్పేటటువంటి దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం కంటే ముందే జరుగుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఇటువంటి యాక్షన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విల్ హ్యావ్ డన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే హ్యావ్ తర్వాత మనం V3 ఫామ్ వాడుతాం, హ్యావ్ తర్వాత V2 అనేది ఎర్రర్ అవుతుందండి. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. విల్ డూ విల్ బి డన్ అనేవి ఫ్యూచర్ సింపుల్లో ఉన్నాయండి. విల్ డూ అనేది ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్, విల్ బి డన్ అనేది ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. కాబట్టి మనకి కరెక్ట్ కాదు. ఒక పర్టికులర్ పాయింట్ కంటే ముందే జరుగుతుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Every fortnight the team members dash their pay on alternate Mondays. సో ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక
రిపీటెడ్ యాక్షన్. రిపీటెడ్ యాక్షన్ మనం ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తామండి? రిపీటెడ్ యాక్షన్ మనం ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ప్రెజెంట్ సింపుల్లో కాబట్టి every fortnight the team members gets, will get, got. ఈ ఆప్షన్లో టీమ్ మెంబర్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి వెర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ మనం చేర్చవలసినటువంటి అవసరం అనేది లేదు. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ మనం యాడ్ చేయాలి. బట్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్, ద టీమ్ మెంబర్స్ ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి వెర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చవలసినటువంటి అవసరం అనేది లేదు. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. My colleague is dash senior executive and I am only dash entry level employee. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆప్షన్స్ లో మనకి ఏ కానీ యాన్ కానీ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ కానీ మనం ఒక వర్డ్కు ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ బట్టి మనం వాడుతాం. ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ లో వొవెల్ సౌండ్ ఉంటే యాన్ వాడతాము, కాన్సనెంట్ సౌండ్ ఉన్నట్లయితే ఏ వాడుతాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మై కొలీగ్ ఈస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఒక కాన్సనెంట్ సౌండ్ని కలిగి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాలండి? ఏ వాడాలి. అదే మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీ ఇది ఒక వొవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం యాన్ని వాడవలసి ఉంటుంది. సో ఏ అండ్ యాన్ ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Synonyms of the word consolidate. Consolidate అనే వర్డ్ని మనం 2 మీనింగ్స్ లో వాడుతాం. కన్సాలిడేట్ మీన్స్ టు మేక్ సంథింగ్ స్ట్రాంగర్, ఒకదాన్ని మరింత దృఢంగా తయారు చేయడం అనే మీనింగ్ లో మనం కన్సాలిడేట్ అనే వర్డ్ని వాడుతాం. అలానే కన్సాలిడేట్ మీన్స్ టు కంబైన్ డిఫరెంట్ థింగ్స్ ని కలపడం అనే మీనింగ్ లో మనం కంబైన్ ని వాడుతాం. ఈ విధంగా ఈ 2 మీనింగ్స్ లో మనం కన్సాలిడేట్ ని మనం వాడుతాం. సో దీనికి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి? సినానిమ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సెపరేట్ మీన్స్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. సో ఇండిపెండెంట్ గా ఉండడాన్ని మనం సెపరేట్ అని అంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ స్కాటరింగ్ మీన్స్ మూవ్ ఫార్ అవే ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. డిఫరెంట్ డైరెక్షన్ లో మూవ్ అవడాన్ని మనం స్కాటరింగ్ అని అంటాం. అలానే కంబైన్ మీన్స్ జాయిన్ టుగెదర్. సో కన్సాలిడేట్ మీన్స్ టు జాయిన్ టుగెదర్, అలానే కంబైన్ మీన్స్ టు జాయిన్ టుగెదర్. సో కన్సాలిడేట్ అన్నా సరే మనం ఒకే దగ్గర డిఫరెంట్ థింగ్స్ ని ఒకే దగ్గర చేర్చడం, అలానే కంబైన్ అన్నా సరే డిఫరెంట్ థింగ్స్ ని ఒకే దగ్గర చేర్చడం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మనకి కన్సాలిడేట్ కి కంబైన్ అనేది మనకి సినోనిమ్ అవుతుంది. వేరే అవుట్కమ్ మీన్స్ రిజల్ట్, ఒక యాక్షన్ యొక్క రిజల్ట్ అనే దాన్ని అవుట్కమ్ అని మనం అంటాం. సో ఇక్కడ అవుట్కమ్ అనేది కన్సాలిడేట్ కి సినోనిమ్ కాదు. ద ఓన్లీ ఆప్షన్ హియర్ ఈస్ కంబైన్. కన్సాలిడేట్ కి కరెక్ట్ సినోనిమ్ ఏమవుతుందండి? ఇచ్చిన వాటిల్లో కంబైన్ అనేది మనకి కరెక్ట్ సినోనిమ్ అవుతుంది. నౌ లెట్ us see the next one. The manager thanked them for dash hard work and dedication. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద మేనేజర్ థ్యాంక్డ్ దెమ్, దే అనే ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ ఇక్కడ మనకి దెమ్గా రాయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఫర్దర్గా చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన అంటే పొసెసివ్ కేసులో ప్రొనౌన్ మనం రాయవలసి ఉంటుంది. దేకి పొసెసివ్ కేసులో మనం ఏం రాస్తామండి? మనం దెయిర్ అంటే వారికి సంబంధించిన దెయిర్ అనే వర్డ్ని మనం రాస్తాం. కాబట్టి వారికి సంబంధించిన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ కాబట్టి దెయిర్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. ఎందుకంటే దేకి ఆబ్జెక్టివ్ కేసులో దెమ్ రాస్తాం, వారికి సంబంధించిన అని చెప్పే పొసెసివ్ కేసులో దెయిర్ రాస్తాం. సో ఇక్కడ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అనేది వారికి సంబంధించింది అనే మీనింగ్ లో మనం రాస్తాం కాబట్టి దెయిర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. The researchers dash their findings in a prestigious journal next month. ఇది ఒక ఫ్యూచర్ కి సంబంధించినటువంటి యాక్షన్. మనకి ఎలా తెలిసిందండి ఫ్యూచర్ కి సంబంధించినటువంటి యాక్షన్ అని?
ఇక్కడ నెక్స్ట్ మంత్ అని ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి ఈ యాక్షన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే విల్ పబ్లిష్, పబ్లిష్, విల్ బి పబ్లిష్డ్, హ్యావ్ పబ్లిష్డ్. ఇందులో ఫ్యూచర్ టెన్స్లో లేనటువంటి పబ్లిష్ మరియు హ్యావ్ పబ్లిష్డ్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి నెక్స్ట్ మంత్ అని ఉంది కాబట్టి సెంటెన్స్ని మనం ఫ్యూచర్ యాక్షన్లో చెప్పవలసి ఉంటుంది. కాబట్టి విల్ పబ్లిష్, విల్ బి పబ్లిష్డ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విల్ పబ్లిష్ అనేది యాక్టివ్ వెర్బ్ ఫామ్, అలానే విల్ బి పబ్లిష్డ్ అనేది మనకి ప్యాసివ్ వెర్బ్ ఫామ్. సో ఇక్కడ మనకి రీసెర్చర్స్ అనేది సబ్జెక్ట్లో ఉంది కాబట్టి మనం యాక్టివ్ వెర్బ్ ఫామ్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ద రీసెర్చర్స్ విల్ పబ్లిష్ దేర్ ఫైండింగ్స్. అలా కాకుండా దేర్ ఫైండింగ్స్ అనేది మనకి సబ్జెక్ట్లో ఉందనుకోండి, అప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి విల్ బి పబ్లిష్డ్ అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ రీసెర్చర్స్ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి విల్ పబ్లిష్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వీళ్ళు పబ్లిష్ చేస్తారు, వీళ్ళు యాక్షన్ చేస్తారు కాబట్టి మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి విల్ పబ్లిష్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Neither the principal nor the teachers dash aware of the surprise party planned by the students. సో ఈ సెంటెన్స్లో neither nor అనే కన్స్ట్రక్షన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెయిదర్ నార్తో పాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు వెర్బ్ అనేది దానికి దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనం వెర్బ్ని వాడుతాం. సో ఇక్కడ మనం వెర్బ్ రాయాలి కాబట్టి వెర్బ్కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ద టీచర్స్, ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్ అనేది ఒక్కటే ప్లూరల్ ఫామ్లో ఉందండి. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో neither the principal nor the teachers were aware of the surprise party planned by the students అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. నౌ లెట్ us see the next one. Antonym of the word fluent. సో ఈ ఫ్లూయెంట్ అనే వర్డ్కి మనం యాంటనిమ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి ఫ్లూయెంట్ అనే వర్డ్ని మనం స్పీకింగ్ ఎఫర్ట్లెస్లీ, ఈజీలీ అండ్ వితౌట్ మెనీ పాజెస్. సో ఎవరైతే సింపుల్గా పెద్దగా ఎఫర్ట్స్ లేకుండా ఎక్కువ పాజెస్ లేకుండా ఫాస్ట్గా మాట్లాడతారో సో అటువంటి వారిని ఫ్లూయెంట్ స్పీకర్ అని మనం అంటాం. సో ఫ్లూయెంట్ మీన్స్ స్పీకింగ్ ఎఫర్ట్లెస్లీ అండ్ క్విక్లీ అండ్ వితౌట్ మెనీ పాజెస్. సో ఎక్కువగా పాజెస్ లేకుండా స్పీడ్గా మాట్లాడేదాన్ని ఫ్లూయెంట్ అని అంటాం. ఈ వర్డ్కి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి, యాంటనిమ్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫాస్ట్ మీన్స్ క్యాపబుల్ టు మూవ్ క్విక్లీ, ఫాస్ట్ మీన్స్ క్యాపబుల్ టు మూవ్ క్విక్లీ, ఇది మనకి యాంటనిమ్ కాదండి. ఎలాక్వెంట్ మీన్స్ ఏబుల్ టు పెర్సుయేడ్ పీపుల్ బై రైటింగ్ ఆర్ స్పీకింగ్, మన మాటలతో ఎదుటివారిని ఒప్పించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని ఎలాక్వెంట్ అని మనం అంటాం. అంటే మన మాటలతో కానీ లేదా మనం రాసే వర్డ్స్తో ఎదుటివారిని మనం ఒప్పించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని ఎలాక్వెంట్ అంటాం. ఇది కూడా మనకి ఫ్లూయెంట్కి యాంటనిమ్ కాదు. నెక్స్ట్ హెజిటెంట్ మీన్స్ స్పీకింగ్ విత్ పాజెస్, మాట్లాడేటప్పుడు కొన్ని పాజెస్తో మాట్లాడటం, ఆలోచిస్తూ మాట్లాడటం, సో తడబడుతూ మాట్లాడడం, ఇటువంటి మీనింగ్లో మనం హెజిటెంట్ అనే వర్డ్ని వాడుతాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లూయెంట్ అనేది మనకి ఎటువంటి గ్యాప్స్ లేకుండా స్పీడ్గా మాట్లాడడం అనే మీనింగ్లో మనం వాడుతాము. అదే హెజిటెంట్ చూసుకునేసరికి గ్యాప్స్తో పాజెస్ ఇస్తూ మాట్లాడడం అనే మీనింగ్లో మనం వాడుతాము. కాబట్టి ఫ్లూయెంట్కి యాంటనిమ్ ఏమవుతుందండి, హెజిటెంట్ అనేది మనకి యాంటనిమ్ అవుతుంది. నౌ ద లాస్ట్ ఆప్షన్ పెర్సుయేసివ్ మీన్స్ కంపెల్లింగ్, ఒకరిని ఒప్పించడం అనే మీనింగ్లో మనం వాడుతాం. కాబట్టి ఇది కూడా మనకి యాంటనిమ్ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫ్లూయెంట్కి యాంటనిమ్ అనేది కేవలం హెజిటెంట్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఫ్లూయెంట్ అనేది పాజెస్ లేకుండా స్పీడ్గా సింపుల్గా తొందరగా మాట్లాడడం అనే మీనింగ్లో మనం వాడుతాము. వేరే హెజిటెంట్ అనేది
పాజెస్ ఇస్తూ ఆలోచిస్తూ తడబడుతూ మాట్లాడడం అనే మీనింగ్లో మనం వాడుతాము. కాబట్టి మనకి ఫ్లూయెంట్కి కరెక్ట్ యాంటనిమ్ ఏమవుతుందండి? హెజిటెంట్ అనేది మనకి కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Reena dashed her work by the time he came. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులో రెండు యాక్షన్స్ ఉన్నాయండి. ఒకటి రీనా డాష్ హర్ వర్క్ బై ద టైమ్ హీ కేమ్. సో ఏవైనా రెండు యాక్షన్స్ పాస్ట్ లో జరిగినప్పుడు అందులో మొదట జరిగిన యాక్షన్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? హ్యాడ్ ప్లస్ V3 తో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి మనకి హ్యాడ్ ప్లస్ V3 ఉన్న ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో హ్యాడ్ డన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ లో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు అందులో మొదటి యాక్షన్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి రీనా హ్యాడ్ డన్ హర్ వర్క్ బై ద టైమ్ హీ కేమ్ అనేది మనకి గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నౌ లెట్ us see the next one. My employees dash my salary last year. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులో లాస్ట్ ఇయర్ అని ఉంది కాబట్టి ఇది మనము పాస్ట్ లో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనం పాస్ట్ సింపుల్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రైజ్, రోజ్, రైజ్, రైజ్డ్. సో ఈ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. రైజ్ యొక్క పాస్ట్ ఫామ్ రోజ్, అలాగే రైజ్ యొక్క పాస్ట్ ఫామ్ రైజ్డ్. సో V1 V2 ఉన్నాయండి. మనం ఇందులో కేవలం పాస్ట్ ఫామ్సే రాయాలి. సో రోజ్ కానీ రైజ్డ్ కానీ అవుతుంది. ఈ రెండు వెబ్స్ ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనం ఒక పొజిషన్ నుంచి అంతకంటే హైయర్ పొజిషన్ కి చేంజ్ చేయడం అనే మీనింగ్ లో మనం వాడుతాము. బట్ రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే ఈ వెర్బ్ వెంటనే ఆబ్జెక్ట్ ని మనం తీసుకోము. బట్ రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, అంటే రైజ్ అనే వెర్బ్ రాసిన వెంటనే మనం ఆబ్జెక్ట్ ని మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైజ్ మనం చూసుకున్నట్లయితే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చూడండి, ద సన్ రైజెస్, తర్వాత మనం వెంటనే ఆబ్జెక్ట్ రాయలేదు, ఇన్ ద ఈస్ట్ అని, ఇన్ అనే ప్రిపోజిషన్ ని మనం వాడాం. బట్ రైజ్ అని వాడినట్లయితే ఇమీడియట్ గా మనం ఒక ఆబ్జెక్ట్ ని మనం వాడుతాం. ఇక్కడ మై శాలరీ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకి రైజ్ కి పాస్ట్ ఫామ్ అయినటువంటి రైజ్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనం పాస్ట్ ఫామ్ లో రాసాము, ఇక్కడ లాస్ట్ ఇయర్ అని పాస్ట్ కి రెఫరెన్స్ ఉంది కాబట్టి మనం వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ అనేది మనకి రాయవలసి ఉంటుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? రైజ్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే రైజ్ కి ఇమీడియట్ గా ఆబ్జెక్ట్ రాదు. మనం ఫర్దర్ గా యాడ్ చేయాలంటే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ని మనం వాడుతాం. బట్ రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, అంటే రైజ్ కి ఇమీడియట్ గా ఆబ్జెక్ట్ ని మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఏముందండి? మై శాలరీ. సో ఎటువంటి ప్రిపోజిషన్ లేకుండా ఇమీడియట్ గా మనం ఆబ్జెక్ట్ ని రాస్తాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకి రైజ్ అనేది కరెక్ట్ వెర్బ్, లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి పాస్ట్ ఫామ్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైజ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటండి? రైజ్డ్. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. The patient's family had to go through a lot of trouble to dash her into a hospital. సో హాస్పిటల్లో మనం అడ్మిట్ చేయడానికి మనం ఏ వర్డ్ వాడతామంటే అడ్మిట్ అనే వర్డ్ ని మనం వాడుతాం. కాబట్టి ఇక్కడ మనకి జాయిన్, అడ్మిట్, యాక్సెస్, పెర్మిట్ లో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? అడ్మిట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. జాయిన్ కంటే, యాక్సెస్ కంటే, పెర్మిట్ కంటే హాస్పిటల్లో మనం అడ్మిట్ అనే వాడుతాం. మనం అడ్మిట్ ఇంటూ, సో అడ్మిట్ హెర్ ఇంటూ ఏ హాస్పిటల్ అనేది మనకి గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నౌ లెట్ us see the next one. They dash the kitchen and it is causing a lot of dust and noise. సో ఈ సెంటెన్స్ లో మనకి కంప్లీట్ చేయడానికి సూటబుల్ ఆప్షన్ ఏంటి అనేది మనం చూద్దాం. ఆర్ రినోవేటింగ్, హ్యాడ్ రినోవేటెడ్, వాజ్ రినోవేటింగ్, విల్ రినోవేట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ కాజింగ్, ఆల్రెడీ ఒక ప్రెజెంట్ రిఫరెన్స్ ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. కాబట్టి మనం ఈ పార్ట్ ను కూడా మనం ఖచ్చితంగా ప్రెజెంట్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. సో దే డాష్ ద కిచెన్, ఇది ఒక ఆన్ గోయింగ్ నేచర్ లో ఉన్నటువంటి యాక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆన్ గోయింగ్ నేచర్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది అనే మీనింగ్ లో ఉన్న యాక్షన్స్ ని మనం ఆన్ గోయింగ్ యాక్షన్స్ అని అంటాం.
సో ప్రస్తుతం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం కాబట్టి మనం దీన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దే ఆర్ రినోవేటింగ్ ద కిచెన్ అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ అండ్ నాయిస్ అనేది మనకి గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ ప్రెసెంట్ రిఫరెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ లో ఉన్నటువంటి ఈ వెర్బ్, ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఈ వెర్బ్, అలానే పాస్ట్ లో ఉన్నటువంటి ఈ వెర్బ్ ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఇక్కడ మనకి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. సో కేవలం మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్నటువంటి ఆర్ రినోవేటింగ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి ప్రెసెంట్ కి రిఫరెన్స్ ఉంది కాబట్టి. సో ప్రెసెంట్ కి రిఫరెన్స్ ఉంది మరియు ఇది ఒక ఆన్గోయింగ్ నేచర్ లో అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఒక యాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆర్ రినోవేటింగ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. The students dash working on their projects. సో ఇక్కడ మనం ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వర్కింగ్ అనే ఇంగ్ వెర్బ్ ఉంది. సో ఇంగ్ వెర్బ్ మనం ఏం వాడతామండి? మనం ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ సబ్జెక్ట్ ప్రకారం మనం వాడుతాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద స్టూడెంట్స్ అని ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆర్ అనే ఆక్సిలరీ వెర్బ్ మనం వాడవలసి ఉంటుంది. ఈజ్ అనేది కాదండి, ఎందుకంటే ఈజ్ ని సింగులర్ కోసం వాడుతాం. ఓకే, అలాగే హ్యాజ్ తర్వాత V3 వాడుతాం, హ్యాజ్ అండ్ హ్యాడ్ తర్వాత V3 వాడుతాం. ఇక్కడ ఇంగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ మాత్రమే పాసిబుల్. ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఆర్ అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. నౌ లెట్ us see the next question. Observe this. The kite was stuck so high on the tree that it was past the reach of the boys. సో ఈ సెంటెన్స్ లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ బిలో మీన్స్ అండర్ అనే మీనింగ్ లో మనం వాడుతాం. మనం అంటే ఒక లెవెల్ కంటే తక్కువ లెవెల్లో, కింద అనే మీనింగ్ లో మనం వాడుతాం బిలో. బిసైడ్, బిసైడ్స్. సో బిసైడ్ మరియు బిసైడ్స్ ఈ రెండు వర్డ్స్ మనకి ఎగ్జామినేషన్ లో ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయండి. బిసైడ్ అనేది ఫిజికల్ ప్రాక్సిమిటీ అంటే ఒక దానికి దగ్గరలో అనే మీనింగ్ లో మనం వాడుతాం బిసైడ్ ని. అదే బిసైడ్స్ ని ఇన్ అడిషన్ టు, ఆల్సో అనే మీనింగ్ లో మనం వాడుతాం. అంటే దానితో పాటుగా అనే మీనింగ్ లో మనం వాడుతాం. సో బిసైడ్ ని ఫిజికల్ ప్రాక్సిమిటీ అంటే ఒక దానికి దగ్గరలో అని వచ్చేటప్పుడు వాడుతాము. బిసైడ్స్ ని ఇన్ అడిషన్ టు ఒక దానితో పాటుగా అని వచ్చేటప్పుడు వాడుతాం. మరియు నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే బియాండ్. బియాండ్ మీన్స్ మోర్ దాన్ ఎ పర్టికులర్ లిమిట్. సో ఒక లిమిట్ కంటే ఇంకా ఎక్కువ దూరంలో అని చెప్పే సందర్భంలో మనం బియాండ్ ని వాడుతాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద కైట్ వాస్ స్టక్ సో హై ఆన్ ద ట్రీ దట్ ఇట్ వాస్ డాష్ ద రీచ్ ఆఫ్ ద బాయ్స్. సో ఒక లిమిట్ కంటే ఎక్కువ డిస్టెన్స్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? బియాండ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బియాండ్ అనేదాన్ని ఒక లిమిట్ కంటే ఎక్కువ దూరంలో అని చెప్పేటప్పుడు మనం వాడుతూ ఉంటాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ బియాండ్. నౌ లెట్ us see the next one. Human beings dash 3 basic needs: food, shelter and clothing. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తున్నట్లయితే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, వాజ్. మనం సాధారణంగా మనకున్నటువంటి బిలాంగింగ్స్ ని లేదా పొజిషన్స్ మనం చెప్పేటప్పుడు మనం ఏం వాడుతామండి? మనం హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వాడుతాం. సో ఇక్కడ మనకి హ్యూమన్ బీయింగ్స్ అని ఒక ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ అనే వెర్బ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనం ఏం వాడాలి? ఇక్కడ హ్యావ్ అని రాసినట్లయితే మనకి సెంటెన్స్ అనేది గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ 3 బేసిక్ నీడ్స్: ఫుడ్, షెల్టర్ అండ్ క్లాతింగ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1. Now let us see the next one. Although everyone dash to be successful in life, there are a few people who know the elements of success, the factors that go to build up success. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి సబ్జెక్ట్ ఏముందండి? సబ్జెక్ట్ లో ఎవ్రీవన్ అనే ఒక సింగులర్ ఉంది కాబట్టి మనం వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ రాస్తాం మనం. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వాంట్, వాంట్స్, వాంటెడ్, వాంటింగ్. ఇందులో మనకి కరెక్ట్
వెర్బ్ ఫామ్ ఏమవుతుందండి, వాంట్స్ అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ వన్ అనే ఒక సింగులర్ సబ్జెక్ట్ ఉంది, మరియు ఈ సెంటెన్స్ అనేది ఒక జనరల్ సెంటెన్స్ ఇస్తుంది. అంటే ఒక ట్రూత్ని మనం చెప్తున్నాం మనం, కాబట్టి దీన్ని మనం ప్రెసెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి మనకి వెర్బ్ ఖచ్చితంగా ఎస్ కానీ ఎస్ కానీ మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎవ్రీ వన్ అనేది సింగులర్ కాబట్టి మనం వాంట్కి ఎస్ చేసినట్లయితే వాంట్స్ అవుతుంది. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, వాంట్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ యు సీ, ఆల్దో ఎవ్రీవన్ వాంట్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, దేర్ ఆర్ ఎ ఫ్యూ పీపుల్ హూ నో ద ఎలిమెంట్స్ ఆఫ్ సక్సెస్, ద ఫ్యాక్ట్స్ దట్ గో టు బిల్డప్ సక్సెస్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ వాంట్స్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. దిస్ కేక్ ఈస్ స్వీటర్ దాన్ ద వన్ వీ హ్యాడ్ యెస్టర్డే. సో ఇక్కడ మనకి ఒక కంపారిజన్ ఉంది. మనం ఏమైనా రెండింటిని కంపేర్ చేసేటప్పుడు మనం దేన్ని వాడుతామండి, దాన్ అనే వర్డ్ని మనం వాడుతాం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, దాన్ అవుతుంది. బట్ ఎల్డర్, సీనియర్, జూనియర్, సుపీరియర్ ఇటువంటి వర్డ్స్ వాడేటప్పుడు మనం టు వాడతాం. అదర్ దాన్ దీస్ వర్డ్స్ వి యూస్ దాన్. కాబట్టి మన సెంటెన్స్ ఏమవుతుందండి, దిస్ కేక్ ఈజ్ స్వీటర్ దాన్ ద వన్ వీ హ్యాడ్ యెస్టర్డే అనేది మనకి గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఈ విధంగా కంపేర్ చేసేటప్పుడు మనం దాన్ని వాడుతాం. బట్ సీనియర్, జూనియర్, ఎల్డర్ ఇటువంటి వర్డ్స్ ఉండేటప్పుడు మనం టు వాడతాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us see the next one. We are planning to go to Mumbai. That's train. సో ఇక్కడ మనం ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం మాట్లాడుతున్నాం. సో ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం సాధారణంగా బై అనే ప్రిపోజిషన్ మనం వాడుతాం. కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు గో టు ముంబై బై ట్రైన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బై ట్రైన్, బై బస్, బై ప్లేన్ అని మనం వాడుతుంటాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ బై. నౌ let us see the next one. We have a reading comprehension. Let us see the comprehension. What is it about? Traffic congestion is a major problem in urban areas. With over 50% of the world's population living in cities, leading to increased traffic volume. So మనం చూసుకున్నట్లయితే ఈ పారాగ్రాఫ్ అనేది మనకి ట్రాఫిక్ కంజెషన్ మీద ఉంది. మనం పారాగ్రాఫ్ని చదివి తొందరగా ఆన్సర్ చేయాలంటే మనం కొన్ని క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకుని మనం ఎప్పుడైతే పారాగ్రాఫ్ని చదువుతామో మనం ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ మనం తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. సో మనం 1 or 2 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుందాం. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ డిస్కస్డ్ ఇన్ ద ప్యాసేజ్? సో మనం ఇప్పుడే చదివామండి. ఫస్ట్ క్వశ్చన్ మనకు సింపుల్ గానే ఉంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? సో ఈ ట్రాఫిక్ కంజెషన్ కి ప్రైమరీ కాజ్ ఏంటి? ఈ 2 క్వశ్చన్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి ఫస్ట్ లైన్ లో ఉంది, ట్రాఫిక్ కంజెషన్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని మనకి ట్రాఫిక్ కంజెషన్ అనేది మేజర్ ప్రాబ్లం అనేది ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ డిస్కస్డ్ ఇన్ ద ప్యాసేజ్ అనే దానికి ట్రాఫిక్ కంజెషన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఫర్దర్ గా చూసుకున్నట్లయితే లీడింగ్ టు ఇంక్రీజ్డ్ ట్రాఫిక్ వాల్యూమ్, ఇట్ కాజెస్ ఫ్రస్ట్రేషన్, వేస్టెడ్ టైమ్ అండ్ ఇంక్రీజ్డ్ ఎయిర్ పొల్యూషన్ విత్ ఎమిషన్స్ ఫ్రమ్ vehicles contributing to 50% of global greenhouse gas emissions. The main cause of traffic congestion is the rapid growth of private vehicles on the road, with the number of cars increasing by 10% annually. So మనకి ఈ ప్యాసేజ్ అనేది ట్రాఫిక్ కంజెషన్ కోసం ఉంది. ఈ ట్రాఫిక్ కంజెషన్ పెరగడానికి మెయిన్ రీజన్ అనేది ఏంటి చెప్తున్నారండి, ఈ ప్రైవేట్ వెహికల్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఈ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ అవుతుంది. సో అది కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంక్రీజింగ్ బై 10% యాన్యువల్లీ. ఈ ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ 10% అనేవి ఇంక్రీజ్ అవుతుంది అనేది ప్యాసేజ్ లో మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అనేది మనకు ఉందండి. సో మనకి ప్యాసేజ్ లో చూసుకున్నట్లయితే ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ అనేది మెయిన్ రీజన్ అని మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎమిషన్ ఫ్రమ్ వెహికల్స్, ఇంక్రీజ్డ్ ఎయిర్ పొల్యూషన్, ల్యాక్ ఆఫ్ ట్రాఫిక్ డిసిప్లిన్స్ అనేవి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ కావు. ఎందుకంటే క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయడం మనం చూడవచ్చు. సి ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్
ప్రైవేట్ వెహికల్స్. అండ్ ఫర్దర్ గా చూసుకున్నట్లయితే యాజ్ ఎ రిజల్ట్ రోడ్స్ ఆర్ ఓవర్ క్రౌడెడ్ విచ్ ద యావరేజ్ కమ్యూటర్ స్పెండింగ్ 42 hours per year stuck in traffic. సో యావరేజ్ గా 42 hours అనేది ట్రాఫిక్ లో per annum వేస్ట్ అవుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. Poor road infrastructure and inadequate public transportation system also contribute to the problem, leading to increased air pollution levels with particulate matter PM 2.5 levels exceeding 50 micrograms per cubic meter in many cities. So మనకి ఇక్కడ పొల్యూటెంట్ లెవెల్స్ కోసం మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎక్సాసర్బేట్. సో ఈ వర్డ్కి మనం మీనింగ్ ఏంటి అనేది మనం చూడాలి. అలానే వాట్ కెన్ గవర్నమెంట్ డూ టు అడ్రస్ ట్రాఫిక్ కంజెషన్, గవర్నమెంట్ ఈ ట్రాఫిక్ కంజెషన్ కోసం ఏం చేయగలదు అనేది ప్యాసేజ్లో ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ కెన్ ఇండివిజువల్ డూ టు రిడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్. సో మనకి ఇక్కడ ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎక్సాసర్బేట్ కి మీనింగ్ ఏంటి, అలానే ఈ ట్రాఫిక్ కంజెషన్ కోసం గవర్నమెంట్ ఏం చేయగలదు, అలానే ఈ ట్రాఫిక్ కంజెషన్ కోసం ఇండివిజువల్స్ ఏం చేయగలరు, ఈ 3 క్వశ్చన్స్ కి మనకి ఆన్సర్ కావాలి. అండ్ ప్యాసేజ్ మనం ఫర్దర్ గా చూసుకున్నట్లయితే లెట్ us see furthermore the lack of traffic discipline and poor driving habits of some motorists exacerbate the situation. సో ఇక్కడ మనకి exacerbate అనే వర్డ్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో exacerbates టు మేక్ సంథింగ్ వర్స్, ఆల్రెడీ బ్యాడ్ కండిషన్లో ఉన్నదాన్ని మరింత బ్యాడ్గా చేయడం. సో ఈ మీనింగ్లో మనం ఎక్సాసర్బేట్ని మనం వాడుతాం. అండ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎక్సాసర్బేట్. ఈ ఎక్సాసర్బేట్కి మనం మీనింగ్ని ఐడెంటిఫై చేయాలి. మేక్ సంథింగ్ వర్స్, ఇంప్రూవ్ సంథింగ్, డెవలప్ సంథింగ్, ఆర్గనైజ్ సంథింగ్ వెల్. సో ఆర్గనైజ్ సంథింగ్ వెల్ అనేది కాదండి. అండ్ డెవలప్ సంథింగ్ కాదు, ఇంప్రూవ్ సంథింగ్ కాదు, మేక్ సంథింగ్ వర్స్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్సాసర్బేట్ అంటే ఆల్రెడీ బ్యాడ్ కండిషన్లో ఉన్నదాన్ని మరింత బ్యాడ్గా చేయడం. కాబట్టి మేక్ సంథింగ్ వర్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ లెట్ us see further. To address this issue, governments can invest in improving road infrastructure, promoting public transportation, and implementing effective traffic management system. సో ఇది మనకి క్వశ్చన్ గా అడగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. గవర్నమెంట్ ఏం చేయగలదు, ఈ ట్రాఫిక్ కండిషన్ కోసం ఏం చేయాలి అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంప్రూవింగ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసి ట్రాఫిక్ కండిషన్ని తగ్గించవచ్చు. కొన్ని ఫ్లైఓవర్స్ కట్టి, అలానే సబ్వేస్ కట్టి ఈ ట్రాఫిక్ కండిషన్ని తగ్గించవచ్చు. అలానే ప్రమోటింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, సో ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడినట్లయితే ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. అండ్ ఇంప్లిమెంటింగ్ ఎఫెక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసి కూడా ఈ ట్రాఫిక్ని తగ్గించవచ్చు అనేది ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ కెన్ గవర్నమెంట్ డూ టు అడ్రస్ ట్రాఫిక్ కంజెషన్, ఆర్గనైజ్ రోడ్ షోస్ అండ్ మారథాన్స్ టు ఎడ్యుకేట్ పబ్లిక్. సో గవర్నమెంట్ ఏం చేయగలదంటే ఈ మారథాన్స్ మరియు రోడ్ షోస్ వీటిని కండక్ట్ చేసి ఈ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించవచ్చు అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉందండి. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి పారాగ్రాఫ్లో దీనికోసం మెన్షన్ చేయలేదు. అలానే బై అడ్వర్టైజింగ్ అండ్ మేకింగ్ క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ఇన్ వేరియస్ ఛానల్స్ అండ్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా కోసం అడ్వర్టైజింగ్ కోసం కూడా మనకి పారాగ్రాఫ్లో లేదు, కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇంప్రూవింగ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఎఫెక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎందుకంటే పారాగ్రాఫ్లో వీటి కోసం క్లియర్గా మెన్షన్ చేయడం మనం చూసాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్ ఇన్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద వెహికల్స్ టు డీల్ ద ప్రాబ్లమ్. సో గవర్నమెంట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేయడం, దీనికోసం మనం పారాగ్రాఫ్లో లేదు, కాబట్టి మనకి ఇది కరెక్ట్ కాదండి. సో మనకి ఓన్లీ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే అడిషనల్లీ ఇండివిజువల్స్ కెన్ carpool, use bicycles or walk for shorter distances to reduce their
కార్బన్ ఫుట్ ప్రింట్. సో ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ని ఇండివిజువల్స్ తగ్గించాలంటే కార్పూల్స్ అంటే కొంతమంది కలిసి ఒకే కార్లో ట్రావెల్ చేయడం, అలానే బైసికల్స్ వాడడం, అలానే తక్కువ డిస్టెన్స్ ఉంటే జస్ట్ నడిచి వెళ్ళి ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించవచ్చు. ఇది ఎవరు చేయవలసిన పని అండి? ఇండివిజువల్ చేయవలసిన పని అనేసి ఈ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీని మీద మనకు క్వశ్చన్ ఉంది కాబట్టి మనం లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ కెన్ ఇండివిజువల్ డూ టు రెడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్. సో ఇందులో మనం చూసినట్లయితే కార్పూల్, యూజ్ బైసికల్స్ ఆర్ వాక్ ఫర్ షార్టర్ డిస్టెన్స్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ మనకి క్లియర్గా ఉందండి. నెక్స్ట్ చూస్తున్నట్లయితే స్టాప్ యూజింగ్ వెహికల్స్ లైక్ కార్, మోటార్ సైకిల్స్ కాదండి, ఓన్లీ వాక్ ఫర్ షార్ట్ డిస్టెన్స్. మనకి ఓన్లీ అని ఇచ్చారు కాబట్టి మనకి ఈ ఒక్క ఆప్షనే కాదండి, రిమైనింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కార్పూల్, యూజ్ బైసికల్స్ అని ఉంది కాబట్టి మనకి ఓన్లీ అని ఉన్నటువంటి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో మనకి కేవలం షార్ట్ డిస్టెన్స్ నడవడం మాత్రమే కాదు, మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది కార్పూల్, యూజ్ బైసికల్స్ ఆర్ వాక్ షార్ట్ డిస్టెన్స్. సో ఈ ఆప్షన్స్లో తక్కువ డిస్టెన్స్ నడవడం అనేది కూడా ఒక ఆప్షన్. బట్ ఇక్కడేముంది? ఓన్లీ వాక్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ అని ఉంది కాబట్టి మనకి ఓన్లీ అని ఉన్నటువంటి ఈ వర్డ్, ఈ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే వీటితో పాటు రిమైనింగ్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది మాత్రమే కాదు, రిమైనింగ్ కూడా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ కాదు. నెక్స్ట్ చూసినట్లయితే బై ఎంకరేజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. మన ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం ఎక్కడ కూడా రాయలేదండి, బట్ మనకి ఫస్ట్ ఆప్షన్ క్లియర్గా ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైతే రీడింగ్ కాంప్రహెన్షన్ మనం చదువుతామో మనం ఆన్సర్స్ని సింపుల్గా తొందరగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ.